వైజాగ్లోని సింహాచలంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం ఘనంగా జరుగుతోంది. సింహాచల గిరి చుట్టూ 32 కిలోమీటర్లు లక్షలాది మందులు భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. విచ్చేసిన భక్తులతో విశాఖ రోడ్లు రద్దీగా మారాయి. సింహాచలం గిరి ప్రదక్షిణ వైభవం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సింహగిరి దిగువన తొలి పావంచ నుంచి కొండ చుట్టూ 32 కిలోమీటర్ల ప్రదక్షిణ సంప్రదాయబద్ధంగా శ్రీకారం చుట్టారు. సింహాద్రప్పన్న ఆలయం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు జెండా ఊపి పుష్పరథాన్ని ప్రారంభించడంతో ఈ పాదయాత్ర ప్రారంభమైంది. విశాఖ ఎంపీ శ్రీ భరత్, విజయనగరం ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గోవింద నామస్మరణలు, శుభవాయిద్యాలు, జానపద కళారూపాల మధ్య అప్పన్న స్వామి పుష్పరథం తొలి పావంచ నుంచి బయలుదేరగా భక్త జన సందోహం అనుసరించింది. గురువారం ఉదయం నుంచే స్వామివారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 4 గంటల వరకు ఈ దర్శనాలు ఉంటాయి. గురువారం సాయంత్రం వరకు గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది. గిరి ప్రదక్షిణ దృష్ట్యా వెంకోజీపాలెం వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. గంటల తరబడి ముందు కదిలే మార్గం లేక వాహనాలు నిలిచిపోయాయి. హనుమంతువాక నుంచి మద్దిపాలెం వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ భక్తుల నియంత్రణ యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ప్రమాదం జరిగినా ఇంకా అధికారులు తగిన చర్యలు చేపట్టకపోవడం ఏంటని భక్తులు కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణాళిక లేకుండా ట్రాఫిక్ మళ్లించడంలో వాహనాల రద్దీ ఏర్పడినట్లు తెలుస్తుంది. ఈ ప్రభావం నగరంపై పడే అవకాశం ఉంది. దీంతో వైజాగ్లో కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలుసార్లు తోపురాట్లు కూడా జరిగాయి. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తొలి పావంచ వద్ద అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా ప్రచారథం ప్రారంభమైంది. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో పుష్పరథం తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. భక్తులు ఉదయం 9 గంటల నుంచి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టిన విషయం చెప్పాం కదా. స్వామివారి పవళింపు సేవ, ఇతర లాంఛనాలు జరుగుతున్నాయి. వేకువజామున రేపొద్దున 5 గంటల నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయి. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి.